హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. చికెన్ ఎగ్ ఇప్పి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ని వేసుకోవాలి. 2 ఎగ్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద ఫ్రై చేసుకోవాలి. చాలా చిన్న పీసెస్ కింద ఫ్రై చేసుకోవాలి. కావాలి అంటే ఇంకో 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 2 ఎగ్స్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీరు 4 ఎగ్స్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. దీనిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ చికెన్లో పట్టి కొంచెం చికెన్ ఉడుకుతుంది. ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని ఈ చికెన్ పీసెస్లోకి వేసుకొని 2 మసాలా మొత్తం కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అండ్ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలని యాడ్ చేసుకున్నాం కదా, వీటిని కలిసే విధంగా ఎగ్ అండ్ చికెన్లోకి కలిసే విధంగా మనం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో కొద్దిగా క్యారెట్ను వేసుకోవాలి. క్యారెట్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అవ్వాలి. దీనిలో 1/2 బౌల్ ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. 1/2 బౌల్ టమాటాలని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా చూస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను 2 ఇప్పి ప్యాకెట్స్ని వాడాను కాబట్టి 4 గ్లాసెస్, చిన్న గ్లాస్తో 4 గ్లాసెస్ని యాడ్ చేసుకున్నాను వాటర్ని. ఈ వాటర్ మొత్తం బాయిల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఈ క్యారెట్ అండ్ ఆనియన్స్, టమాటా ఈ 3 బాగా మెత్తగా ఉడికే విధంగా చూసుకోవాలి. ఉడికిన తర్వాత దీనిలో ఈ ఇప్పిని యాడ్ చేసుకోవాలి. ఇప్పిని యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత కదుపుకుంటూ ఇలా మూవ్ చేసుకోవాలి. ఇప్పిని ఇలా మూవ్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం ఇప్పికి పట్టే విధంగా కుక్ అవుతూ ఉండాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీనిలో ఇప్పి మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలని యాడ్ చేసుకొని ఇప్పిని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. దీనిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అండ్ ఎగ్ని, వీటిని యాడ్ చేసుకొని చికెన్ అండ్ ఎగ్ ఇప్పి 3 కలిసే విధంగా కలుపుకోవాలి.
ఇవన్నీ కలిసిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న బౌల్లో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్తో చేసిన ఎగ్ అండ్ ఇప్పి రెసిపీ రెడీ అయిపోతుంది. సో చికెన్ అండ్ ఎగ్ ఇప్పి మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Thank you. Keep watching SM Stars.